మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబోలో రాబోతున్న విశ్వంబర సినిమాపై భారీ అంచనాలున్నాయి. బింబిసార చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ మరోసారి సోషియో ఫ్యాంటసీ జోనర్ లోనే ఈ చిత్రాన్ని కూడా తీస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్ అదిరిపోయేలా ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి మరికొన్ని విశేషాలు తెలిసాయి. అవేంటో చూద్దాం. విశ్వంబర టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. కేవలం 2 పాటలు, క్లైమాక్స్ ఫైట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. తమిళ స్టంట్ మాస్టర్ అన్ల అరుసు ఈ యాక్షన్ సీక్వెన్స్ ను కొరియోగ్రాఫ్ చేయనున్నారు. ఆగస్టు నెలాఖరులో విశ్వంబర షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యూనిట్ ఇటీవల 5 రోజుల పాటు బెంగళూరు వెళ్లిన హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. సినిమాలో మొత్తం 5 పాటలు ఉండగా ఇప్పటికే అన్నింటినీ కంపోజ్ చేసేశారు కీరవాణి. ఇక 3 పాటలు అయితే చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. విఎఫ్ఎక్స్ వర్క్, ఎడిటింగ్ ఒకేసారి శరవేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలాంటి కంగారు లేకుండా ఈజీగా పూర్తి కానున్నాయి. 2025 సంక్రాంతికి పూర్తి స్థాయి ప్రమోషన్లతో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ కి కావలసినంత సమయం దొరకనుంది. ఇక ఈ చిత్రం కోసం దర్శకుడు వశిష్ఠ మల్లిడి బింబిసార కంటే పెద్ద కథను రాసుకున్నారట. మొత్తం 18 సెట్స్ తో మైథాలజీలో లోకాలన్నింటినీ చూపిస్తూ ఓ సరికొత్త ప్రపంచాన్ని వశిష్ఠ సృష్టించినట్లు సమాచారం. ఇక సినిమాను ప్రమోట్ చేయడానికి నిర్మాతలు, దర్శకుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారట. విశ్వంబరకి సంబంధించిన ఈ విశేషాలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ వశిష్ఠ విజన్, పద్ధతి, టైం సెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద ప్రాజెక్టులను చెప్పిన తేదీకి రిలీజ్ చేయడం దాదాపు అసాధ్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న తేదీకి సినిమాను రిలీజ్ చేసేందుకు వశిష్ఠ టీం పడుతున్న కష్టాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. విశ్వంబరతో మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈ సినిమాలో మరో 3 హీరోయిన్లు కూడా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీరి పేర్లు ఇంకా ప్రకటించలేదు.